ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను దీప్తి గణేష్ దగ్గర ఉన్నానండి. ఇదేంటి దీప్తి గణేష్ దగ్గర ఉన్నారు, చూస్తూ ఉంటే వెనకాల తోరణాలు పువ్వులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే నేను షాపింగ్ కోసం రాలేదు. దీప్తి గణేష్ అని చెప్పిన వెంటనే శారీస్ ఉంటాయని నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ అంత ఫేమస్. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నేనైతే షాపింగ్ కోసం రాలేదండి. శ్రావణ మాసం మొదలవుతుంది కదా, అందుకని చెప్పి నన్ను తాంబూలం తీసుకోవడానికి ఇన్వైట్ చేశారు. ఓకే కదా, నేను ఇంటికి వస్తే తీరా చూస్తే దీప్తి గారు ఏం చేశారంటే మంచి మంచి ప్రసాదాలు రెడీ చేద్దాం జయ గారు, ఇవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి చక్కగా దండం పెట్టుకుందాము, మీరు మేము అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పారు. ఓకే అండి అని చెప్పేసి ప్రజెంట్ అయితే నేను కిచెన్లో ఉన్నానండి. నాతో పాటు దీప్తి గారు కూడా ఉన్నారు. అమ్మవారికి సంబంధించి శ్రావణ మాసంలో మనం పెట్టే ప్రసాదాలని ప్రిపేర్ చేసుకుంటూ దీప్తి గారితో మాట్లాడేద్దాం. హాయ్ దీప్తి గారు, నమస్తే. హాయ్ జయ గారు, నమస్తే. థ్యాంక్ యూ. ఎప్పుడు మిమ్మల్ని నేను షాప్లోనే చూస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మీ కిచెన్లో మీ ఇంట్లో ఉన్నాను అనమాట. సో మీరే కనిపిస్తూ ఉంది నాకు. మీరే కాదు, ఈవెన్ ఐ థింక్ మా వ్యూవర్స్ కూడా ఫస్ట్ టైం శారీస్ కంటే బయట నా లైఫ్ అవుట్ ఆఫ్ మీరే. ఓ సూపర్, థ్యాంక్ యూ. శ్రావణ మాసం బాగా చేస్తారా? శ్రావణ మాసం చేస్తామండి. అన్ని ఫెస్టివల్స్ అన్ని ట్రెడిషన్స్ బాగా ఫాలో అవుతాము. ఓకే. ఆల్సో మాకు చిన్న బాబు ఉన్నాడు కదా, సో వాళ్ళకి తెలియాలి కదా. సో ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా అన్ని ఫెస్టివల్స్ కంపల్సరీ సెలబ్రేట్ చేస్తాం. కుకింగ్ కూడా నేనే చేస్తాను ప్రతి ఫెస్టివల్. ఓ గ్రేట్, అంత టైం పెడుతున్నారు మీరు. టైం అంటే టైం మేనేజ్మెంట్ మీకు తెలుసు కదా. అవునవును. సో స్టోర్లో కాకుండా కిచెన్లో ఉన్నాం మనము. అవును. అమ్మవారికి ఏం నైవేద్యాలు చేద్దాం అనుకున్నారు దీప్తిజీ? ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్, వర్కింగ్ వాళ్ళకి అందరికీ బిజీ స్కెడ్యూల్స్. సో దానికి మనం ఏంటంటే కొంచెం షార్ట్ కట్స్, టైం మేనేజ్మెంట్తో పాటు చేయాలి. సో ఇవాళ క్విక్గా మనం 5 types ఆఫ్ ప్రసాదాలు చేస్తున్నాము. క్విక్గా 5 types అంట, సూపర్ అండి. సో దానికి మంచి షార్ట్ కట్లో చేస్తున్నాం. ఈ షార్ట్ కట్ అంటే నేను కనిపెట్టింది ఏం కాదు, మా మమ్మీ టిప్సే. తను కూడా ఏంటంటే తను అయితే ఇంకా చాలా ఎక్కువ చేస్తారు. సో తనకేంటంటే బట్ అన్నిటికీ హడావిడి పడిపోకుండా అలా కాకుండా ప్లాన్ చేసుకుని ఎలా చేయాలో తన టిప్స్ ఫాలో అవుతూనే నేను చేయటం స్టార్ట్ చేశాను. ఇవాళ మనం కూడా అలాగే క్విక్గా చేస్తాం. ఏమేమి చేస్తున్నాం చెప్పండి ఒకసారి ఐటమ్స్. పులిహార, దద్దోజనం, కట్ పొంగలి, పరమాన్నం అండ్ పూర్ణం బూరెలు. ఈ 5 varieties చేస్తాం. మనం రైస్తోనే చేసేస్తాం. 4 రైస్తో చేస్తాం, కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్. ఇది పూర్ణం బూరెలు, అది సపరేట్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ష్యూర్, చేస్తూ మాట్లాడుకుందాం. డెఫినెట్. ఫస్ట్ అయితే తాలింపు వేసేద్దాం. ఈ తాలింపు పులిహారకి దద్దోజనంకి కామన్ గా చేసేద్దాం. ఓకే అండి. మీరు ఎక్కువగా ఏ డిష్ని ఇష్టపడతారండి? మేము ఎక్కువగా అయితే నాన్ వెజ్ ఎక్కువ తింటాము. ఓకే. బట్ ఇప్పుడు మనం ఫెస్టివల్ కాబట్టి ఈ ఇండియన్ లైక్ పులిహోర మా అబ్బాయికి చాలా ఇష్టం. వాడికి మామిడికాయ పులిహోర అయినా ఆర్ ఇదైనా 2 బాగా తింటాడు వాడు. మీరు? నేను బాగా ఏం చేస్తారు అంటే ట్రెడిషనల్ వంటల్లో నేను బాగా ఆల్మోస్ట్ నేను వంట అన్ని బాగా చేస్తానండి. అన్ని, ఎందుకంటే మా మదర్ మేమంతా ఫుడ్డీస్. ఓకే. అమ్మ బాగా చేస్తారా? మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఓకే. సో ఎవరన్నా నా పాత పిక్చర్స్ చూస్తే నేను అంత బొద్దుగా ఉండడానికి రీజన్ మా మమ్మీ. తను చాలా బాగా చేస్తారు. ఓకే. సో తన దగ్గర నుంచి నేర్చుకున్నది ఇవన్నీ. అండ్ ఆల్సో తను కూడా షీఈ్ అ బిజీ పర్సన్. అంటే తను మా హాస్పిటల్స్ తను అడ్మినిస్ట్రేషన్ మొత్తం మదరే చూసుకుంటారు. ఓకే ఓకే. సో తనకేంటంటే తనకు కూడా ఉన్న టైం తక్కువ కాబట్టి. ఏ హాస్పిటల్స్ అండి? సంధ్య హాస్పిటల్స్ అండి, విజయవాడలో. అవి మా డాడీ. సంధ్య మా అక్క పేరు. ఎంతమంది? నాకు ఒక ఎల్డర్ సిస్టర్, నాకంటే 6 years పెద్ద. తను సెటిల్డ్ ఇన్ US. అండ్ దెన్ నాకు ఒక తమ్ముడు, నాకంటే 2 years చిన్న. తను మా హాస్పిటల్స్ ఇప్పుడు మొత్తం చూసుకుంటున్నారు. అక్కడ వైజాగ్, మనకి శ్రీకాకుళం, ఆల్మోస్ట్ అంతా కూడా బిజినెస్ సైడే ఉన్నారు. మొత్తం బిజినెస్ సైడ్. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టాను. అదేంటంటే మనం దద్దోజనం, పులిహార రెండిటికి సరిపోతుంది. కానీ నార్మల్గా కుక్ చేసేదానికి, ఫెస్టివల్స్ అప్పుడు కుక్ చేసేదానికి, వంట చేసేదానికి భలే డిఫరెన్స్ ఉంటుందండి. చాలా ఒకలాంటి ఆధ్యాత్మిక భావన అనిపిస్తూ ఉంటుంది. అవును. అండ్ ఆల్సో మనకు ఆ టెంపుల్లో ఆ పులిహోర అదే ప్రసాదాల ఇది వచ్చేస్తుంది. అవును. ఇది తాలింపు ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. పల్లీలు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసాను. అన్ని రెడీగా ఉంచేసారండి చక్కగా, క్విక్గా చేసేయాలని. ఇది తీసేద్దాం. ఓకే. సో ఈ తాలింపు అయితే నేను దద్దోజనంకి పులిహార కామన్ గా వాడతాను. ఇది తీసేసి చింతపండు మనం పులుసు పెట్టేస్తాం.
ఎందుకంటే బాబు కోసమా మీరు కూడా? బాబు కోసం కాదండి, మాకు ఫస్ట్ నుంచి కారం తక్కువ. చాలా మంది అనుకునే మీరు నార్త్ ఇండియన్స్ అని అడుగుతూ ఉంటారు. అంటే మీ లుక్ అవుట్పుట్ కూడా అట్లా కనిపిస్తూ ఉంటుంది, నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తూ ఉంటారు. సో ఫుడ్ ఏంటంటే అన్ని సౌత్ ఇండియన్ రెసిపీస్ అన్నీ తింటాము, బట్ నార్మల్ దానికంటే కారం చాలా తక్కువ. ఓకే, మీరు ఎక్కడండి పుట్టి పెరిగి చదువుకుంది? అసలు ఎక్కడ జరిగినాయి? మొత్తం విజయవాడలోనే. నేను ఇంటర్ వరకు విజయవాడలోనే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఇక్కడ ఉస్మానియాలో చేశాను. సో అది అయిన తర్వాత ఇంకా ఐటీలో వర్క్ చేశాను అండ్ తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యి. అంటే ఫస్ట్ నుంచి మీరు ఈ బిజినెస్ లో లేదా? సారీస్ బిజినెస్? లేదు, సారీస్ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సారీస్ బిజినెస్ అంటే డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉండింది. సో అది నెమ్మదిగా నేను ఏంటంటే అది కొంచెం ప్రాపర్ గా తీసుకెళ్ళాలి అని ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నేను లండన్ లో చేశాను. లండన్ లో చదివి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ నా జాబ్ ఇది ప్యారలల్ గా చేస్తూ చాలా ఇయర్స్ అలాగా మేనేజ్ చేశాను నేను. ఎందుకంటే కంప్లీట్ మనకి మంచి జాబ్ లో చేస్తున్నప్పుడు క్విట్ చేసి వెంటనే ఒక ఎక్స్పెరిమెంటల్ దీనికి రావటం కష్టం కదా. అవునవును. సో అలా, బట్ దెన్ చాలా టైం పట్టింది అండ్ ఆల్సో చాలా స్లీప్లెస్ నైట్స్ చెప్పాలంటే, ఎందుకంటే జాబ్ ఇది రెండు మేనేజ్ చేస్తూ ఉంటే. ఇక్కడ సపోర్ట్ చేసేవారు మీకు? నాకు యాక్చువల్లీ మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. అంటే అట్లీస్ట్ ఆ మోరల్ సపోర్ట్ కావాలి. తనకి ఇది కొత్త సబ్జెక్ట్, బిజినెస్ అనేది తనకి రిస్కీ అని చాలా ఫీలింగ్ ఉంది. అండ్ ఆల్సో క్లోదింగ్ కానీ శారీస్ కానీ వాళ్ళ కంప్లీట్ కొత్త సబ్జెక్ట్. బట్ ఏంటంటే ఆ మోరల్ సపోర్ట్ కావాలి కదా, ఎవరన్నా కొంచెం ఎనర్జీ కావాలి. ఇంచుమించుగా అయిపోవచ్చిందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చేస్తే మనకి రసం అయిపోయినట్లే. అమ్మ గురించి ఏదో చెప్తా ఉన్నారు. మదర్ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ అండ్ ఆల్సో మా బాబు సపోర్ట్ చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ అలా ఉంటే మనం బయట వర్క్ వెళ్ళినప్పుడు అస్సలు కాన్సన్ట్రేట్ చెయ్యలేము. వాడు ఏంటంటే కాల్ చేస్తాడు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు ఏంటి అని, బట్ ఎప్పుడు పేచి పెట్టాడు. ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 9 years. బట్ నేను ఇది స్టార్ట్ చేసినప్పటికీ వాడు న్యూ బోర్న్ బేబీ. ఇన్ఫాక్ట్ నా ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ చేసాం ఇది. సో న్యూ బోర్న్ బేబీ అప్పటి నుంచి. అప్పుడు నాకు స్టోర్ ఇల్లు దగ్గర ఉండేది. కాదు దీప్తి గారు, మీకు అప్పుడు అంటే రిస్క్ అనిపించలేదా? వన్స్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటా. అండ్ ఒక జాబ్ చేస్తున్నారు, ఇది ఒక బిజినెస్ అనేసరికి మనం చాలా బహుశా చిన్నప్పటి నుంచి బిజినెస్ అలవాటు కదా, దానివల్ల ఏమైనా స్టెప్ తీసుకుంటారా? ఎట్లా? డెఫినెట్ గా దానివల్లే. ఎందుకంటే ఫ్యామిలీలో మనం మల్టీ టాస్కింగ్ చాలా చూసుంటాం. అవును. సో ఒకటి అయ్యేంత వరకు ఇంకొకటి స్టార్ట్ చేయకూడదంటే అది కష్టం. అంటే లైఫ్ లో టైం అయిపోద్ది అండ్ లైఫ్ లో ఎప్పటికీ మనం ఇప్పుడు నాకు అన్ని పనులు అయిపోయాయి, ఇప్పుడు కరెక్ట్ టైం, రైట్ టైం అనేది ఎప్పుడు ఉండదు. అది మనమే సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అలా స్టార్ట్ చేసింది. అండ్ దీప్తి గణేష్ కంటే ముందు అంబరా అనే ఒక బ్రాండ్ ఉండేది. అంబరా కూడా నా బ్రాండే. బట్ అది మన గ్రో అవుతున్న కొద్దీ చాలా మంది మన సేమ్ నేమ్ తో ఇలా చేసేయటం వల్ల ప్రాబ్లం అయ్యి, సో రీబ్రాండింగ్ డైరెక్ట్ మీ డిజైనర్ ది పెట్టేద్దామని అది చేసాం. ఓకే. దీప్తి మీ పేరు, గణేష్ మా హస్బెండ్ పేరు. వావ్, వెరీ గుడ్, సూపర్. కలిపేద్దామండి పులిహోర. కలిపేద్దాం. జీడిపప్పులు వేయించేస్తున్నాను కొంచెం నెయ్యి వేసి. ఓకే అండి. మనకేంటంటే పులిహోరలోకి అండ్ ఈవెన్ స్వీట్స్లోకి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం. పులిహోరలోకి పల్లీలు మనం ఆల్రెడీ రెడీ ఉన్నాయి. సో కొంచెం జస్ట్ పైన జీడిపప్పు కూడా వేసేద్దాం. శ్రావణ మాసం నోములు ఉన్నాయండి మీకు? శ్రావణ మాసం నోములు అంటే ఐదర్ 2nd Friday కానీ 4th Friday కానీ చేసుకుంటారా? చేస్తాం. పూజ చేస్తారా? నోములు ఉన్నాయా? పూజ చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు స్టోర్ పెట్టిన తర్వాత అయితే మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే సెలబ్రేషన్ లాగానే. ఎందుకంటే మేము మా క్లయింట్స్కి లక్కీ డ్రా కానీ ఆరల్స్ అలాంటి కంటెస్ట్ అన్ని పెడుతూ ఉంటాము. ఓకే. సో అది ఏంటంటే మాకు ఆల్మోస్ట్ స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. నేను లాస్ట్ టైం ఆషాఢ మాసంలో అనుకుంటూ వచ్చాను కదా, అప్పుడు డిస్కౌంట్ సేల్ ఏదో నడుస్తాను. శ్రావణానికి ఏమైనా పెట్టారా? శ్రావణానికి కూడా పట్టు శారీస్ పైన డిస్కౌంట్ పెట్టాము. కంప్లీట్ పట్టు శారీస్ పైన. అండ్ ఆల్సో ఇప్పుడు ఎన్ఆర్ఐ క్లయింట్స్ వచ్చి వెళ్ళే సీజన్ ఇది. అవును. సో ఎన్ఆర్ఐ క్లయింట్స్ కూడా వాళ్ళకి ఆల్ త్రూ ది ఇయర్ కావాల్సిన కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్ అవి అబౌవ్ ఒక అమౌంట్ షాపింగ్ చేస్తే దానిపైన మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. వాళ్ళకి ఎట్లా అండి, ఆన్లైన్ వస్తున్నారా లేకపోతే ఆన్లైన్ ఉన్నారు ఎన్ఆర్ఐ క్లయింట్స్ మీకు? ఆన్లైన్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు మనకి, చాలా మంది. ఇన్ఫాక్ట్ మనం ఎవ్రీ మంత్ ఒక 400 షిప్మెంట్స్ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తూ ఉంటాయి.
దట్ ఈస్ మినిమం నంబర్ నేను చెప్పేది. సో మనకు చాలా మంది ఆన్లైన్ క్లయింట్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు కొత్త స్టోర్ పెట్టిన తర్వాత చాలా మంది క్లయింట్స్ వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే దాంట్లో ఎప్పటి నుంచో నేను కలవని వాళ్ళు, అంటే మనకి ఆల్మోస్ట్ 5 years నుంచి అలా కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు. డే ఎలా స్టార్ట్ అవుతుంది దీప్తి గారు? నా డే అయితే ఎక్సెప్ట్ సండే తప్పితే వేరే ఏ రోజైనా జిమ్తోనే స్టార్ట్ అవుతుందండి. ఓకే. నాది సో ఫస్ట్ మార్నింగ్ జిమ్ అండ్ ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ నా రెసిపీ ఉంటుంది కంప్లీట్. కొంచెం ఓట్స్, ఏదన్నా ఫ్రూట్, కొంచెం మిల్క్ అండ్ దెన్ ప్రోటీన్ పౌడర్. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అదే. అంటే స్పెసిఫిక్ గా ఎందుకంటే ఏదైనా వెయిట్ లాస్ కోసం కానీ వెయిట్ లాస్ ఏం కాదండి, హెల్దీ కోసమా? మనం ఆల్ త్రూ ది డే బిజీ ఉంటాం కదా. ఓకే. సో ఆ బిజీ ఉన్నప్పుడు మనం ఫ్రూట్ సపరేట్ గా తినలేము, ఆర్ ఏమన్నా ప్రోటీన్ అది కూడా మనం తినే దాంట్లో ఉండదు మొత్తం. అండ్ ఆల్సో వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత కొంచెం ఎగ్జాస్ట్ అయి ఉంటాము. సో ఆ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఆ ప్రోటీన్ అండ్ దెన్ ఆ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, మిల్క్ అదంతా పడితే ఎగ్జాస్ట్ అయిపోము. ఆల్ త్రూ ది డే కొంచెం ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. అండ్ అవన్నీ మనం గుర్తుంచుకుని ఫ్రూట్స్ విడిగా అలా తినాలంటే అది చాలా కష్టం. ఓకే. చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు టైం గుర్తు పెట్టుకుని, ఇప్పుడు మనకు అంత టైం ఉంటలేదు కదా. సో అందుకనే 1 shot అయిపోద్దని కొంచెం హెల్త్ కాన్షియస్. కానీ అన్ని ఐటమ్స్ అంటే ఏది ప్రోటీన్ ఏది విటమిన్ బాగా డీటెయిల్డ్ గా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కోర్స్ ఏమైనా చేశారా? కోర్స్ ఏం లేదండి, డాక్టర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ మినిమం నాలెడ్జ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్. ఇది స్వీట్ పొంగల్ కి నేను షుగర్ సిరప్ చేస్తున్నాను. ఓకే. నార్మల్లీ అయితే కొంచెం నేనైతే ఓన్లీ బెల్లం వేస్తా. ఇవాళ అందరం ఉన్నాం కదా, సో అందుకనే షుగర్ తో చేస్తున్నాను మొత్తం. సో ఈ సిరప్ అయిపోయే లోపల మనం ఇది స్వీట్ పొంగల్ కి, హాట్ పొంగల్ కి తాలింపు పెట్టేసుకున్నాం. ఓకే. ఇది ఎందుకండి? ఇది మనం హాట్ పొంగల్, కట్ పొంగల్ అంటారు కదా. సో దీంట్లో కొంచెం స్పైసీ లెవెల్ కావాలనుకుంటే మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేయొచ్చు అండ్ మిరియాల పొడిలాగా వేయొచ్చు. బట్ ఇవాళ నేను కొంచెం చిన్నపిల్లలకు కూడా తినగలిగినట్టు ఏంటంటే హోల్ పెప్పర్ వేస్తున్నా, కంప్లీట్ పెప్పర్ ఉన్నది వేసేస్తున్నా. నా హాట్ పొంగల్లో తాలింపు చాలా ఈజీ అండి. ఓన్లీ ఏంటంటే మిరియాలు, అల్లం, జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఓకే. దాంట్లో ఇంకా మనం వేరే స్పైసెస్ ఏమి వేయం కదా. అవునవును. సో అది అండ్ దెన్ కరివేపాకు వలన కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి హాట్ పొంగల్ కి. సూపర్. అయిపోయినట్టు ఇది తాలింపు అయిపోయిందండి. సో ఇప్పుడు పొంగల్ కోసం మనం పెట్టిన రైస్, పెసరపప్పు ఉంది. ఓకే. దాంట్లో ఒక పోర్షన్ మనం హాట్ పొంగల్ కి కలిపేద్దాం. అట్లానేనండి. ఇది చూడండి సిరప్. ఓకే. యా, ఈ సిరప్ ఓకే. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. సో ఇది హాట్ పొంగల్ కోసం నేను పెసరపప్పు, రైస్ రెండు కలిపి కుక్ చేశానండి. పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది కదా. సో అది హాట్ పిల్లలు బాగా ఇష్టపడతారు అండ్ ఈజీ టు డైజెస్ట్ అని కూడా అంటారు పెసరపప్పు. కాదు దీప్తి గారు, రెయినీ సీజన్ లో ఉన్న మనకి స్వెట్ చూడండి, మీకు నాకు కారిపోతా ఉంది. సో దీనిపైన కూడా జీడిపప్పు మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో అది అయితే గార్నిష్ చేసేద్దాం ఒక బౌల్లోకి తీసి. సో ఇది హాట్ పొంగల్. ఈ షుగర్ సిరప్ ఏమో మనం స్వీట్ పొంగల్ దాంట్లో కొంచెం స్టవ్ మీద పెట్టి షుగర్ సిరప్ వేసి కొంచెం ఇది చేస్తే మనకి రైస్, పెసరపప్పు అంతా షుగర్ సిరప్ పట్టుకుంటాయి. షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా. సో దీంట్లో మన స్వీట్ పొంగల్ కి రైస్ వేసేద్దాం. దీనికి ఇంకొక రెసిపీ కూడా ఉండొచ్చు, బట్ నేనేంటంటే ఇవి క్విక్ గా చేసేవి కాబట్టి కొంచెం ఒకేసారి కలిసి వేసేస్తే ఎలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు, ఆ రెసిపీస్ నేను ఫాలో చేయనా. ఇప్పుడు మనం అమ్మవారికి లేకపోతే శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకునేటప్పుడు కనీసం ఒక 3-4 ఐటమ్స్ అయినా పెట్టాలనుకుంటాం. క్విక్ గా ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఐటమ్స్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. అండ్ మిగిలిన వేరే వర్క్స్ కూడా వీళ్ళందరూ పిల్లలు లేచే లోపల ఫినిష్ చేశారు కదా ఇదంతా. అవును, ఒకసారి వాళ్ళు లేచారంటే. ఎంతమంది పిల్లలు? ఒక్కటే బాబండి. అయ్యో, పాప ఉంటే ఎంత బాగుండేది మీకు కదా. ఎందుకు నాకు కాంపిటీషన్ అయ్యేది మీకు? అంటే మీ సెలెక్షన్స్ కి, మీ డిజైన్స్ కి అవన్నీ ఇప్పుడు మీరు కొన్ని రోజులు వేసుకుంటారు, తర్వాత ఎట్లా వాళ్ళ మీద అట్లా అనిపించట్లేదా మీకు? లేదండి, మా బాబుకి వాడికి చాలా ఇంట్రెస్ట్. అంటే బిజినెస్ అన్నా లేకపోతే ఏదన్నా వాడు ఇంకా నాకు చెప్తూ ఉంటాడు, మమ్మీ ఇది యూ షుడ్ వేర్ దిస్, యూ షుడ్ వేర్ దాట్, ఈ లిప్స్టిక్ బాగుంటుంది, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది తెచ్చుకో, ఈ కలర్ బాగుంటుంది, అది ట్రై చేయని. సో
సో నాకు ఆ లోటు అస్సలు లేదు. వాడు అంటే ఉన్న శారీస్ అన్ని మీరే కట్టుకుంటారు, జ్యువెలరీ అంతా మీరే వేసుకుంటారు కాబట్టి సో మీకు కాంపిటీషన్ లేదు. సూపర్ అండి. అండ్ ఆల్సో మా వాడు కూడా ఏంటంటే చాలా కొంచెం వాడికి ఇంట్రెస్ట్ అనమాట. అంటే నేను బాగా రెడీ అయితే పిక్చర్స్ క్లిక్ చేయటం. వాడు చాలా సార్లు నాకు నా రీల్స్ వాడు తీసేవాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. మై గాడ్, వాడిని చూడాలి ఏం చేస్తున్నాడో కానీ. ఇప్పుడు 4th క్లాస్ లో ఉన్నాడు. ఓకే, స్కూల్ కి వెళ్ళిపోయాడా? స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఇవాళ షూట్ అని నేను చెప్పినప్పుడు కూడా వాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం వాడిని తీసుకురండి అండి. అదే చెప్తున్నాడు, యూ షుడ్ ప్లాన్ వెన్ ఐఎమ్ విత్ యూ దీప్తి అని అంటున్నాడు. దీంట్లో మనం ఆల్రెడీ యాలకుల పొడి వేసాము పాకంలోనే. సో నెయ్యి వేద్దాము కొంచెం, ఇంకొంచెం థిక్ అయిన తర్వాత నెయ్యి వేసి అండ్ దెన్ జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని, కిస్మిస్, ఆల్మండ్స్, క్యాష్యూస్ అవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పైనుంచి గార్నిషింగ్ చేద్దాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. అవునండి. గీ వేసేద్దాం. అండ్ డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసేద్దాం. ఓకే, ఇది అయిపోయిందండి, తీసేద్దాం. దీప్తి గారు వేసేసుకుందామా? యా, మనం ఎంత రెసిపీ చేసినా పైన ఇవి వేస్తేనే కొంచెం క్రంచీగా ఉంటుంది, పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారండి. అవును, రైట్. అండ్ ఆల్సో ఇంకొంచెం హెల్దీ కావాలంటే ఈ పంకిన్ సీడ్స్ కూడా మనం జస్ట్ కొంచెం గీలో వేసుకుని వేయొచ్చు. పిల్లలతో విడిగా తినిపించలేకపోతాం, ఇలా అనుకోండి కలిపి వెళ్ళిపోతుంది. ఇది కూడా అటు పెట్టేనా? నెక్స్ట్ ఏం చేద్దామండి? దద్దోజనంలో మనం తాలింపు వేద్దాము. ఓకే, బట్ దాంట్లో ఇంకొక చిన్న ఇది టిప్ ఏంటంటే, పెరుగు వేసి నార్మల్ కలుపుతాం కదా, పెరుగు వేసే ముందు కొంచెం వైట్ రైస్ కుక్ చేసిన దాంట్లో లైట్గా పాలేసి నానబెడితే ఇంకా క్రీమీ ఉంటుంది. అవునా? బాగుంటుంది. సూపర్. అమ్మవారికి పరవన్నం కానీ దద్దోజనం కానీ అంటే అన్నంతో చేసినవి చాలా ఇష్టం అని చెప్తారు. అవును, శ్రావణ మాసం కదా, మనం అమ్మవారికి లక్ష్మీదేవికి కదా పూజ చేస్తాం. అందుకని అన్ని రైస్ ఐటమ్సా? యా, అన్ని రైస్ ఐటమ్స్. అండ్ ఆల్సో మనకి క్విక్ ప్లానింగ్ కూడా బాగా. పాలు కలిపి ఉంచేసారు? పాలు కలిపి కొంచెం పెరుగు కూడా వేసాము. మళ్ళీ మనం కొంచెం లైట్గా పెరుగు వేసుకోవచ్చు. ఓకే, పెరుగు వేసారు కదా, మళ్ళీ కొంచెం పెరుగు వేసాను. తాలింపు వేసి కొంచెం మిక్స్ చేసుకుందాం. మళ్ళీ పైన నుంచి వేద్దాం. కొంచెం తాలింపు వేసి దీంట్లో కూడా ఇంగువ టేస్ట్ బాగుందండి. ఇంగువ చాలా మంది ఇష్టపడతారు, మళ్ళీ చాలా మంది ఇష్టపడరు కూడాను. అవును, కానీ అది డైజెషన్ చాలా మంచిది అంటారు. ఎస్పెషల్లీ తమిళియన్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఇంగువ వేస్తారు. వాళ్ళ సాంబార్ అదిరిపోతుందండి. సాంబార్ చాలా బాగుంటుంది. సాంబార్ అండ్ ఈవెన్ పొంగల్. ఇవాళ మనం చేసిన హాట్ పొంగల్ కొంచెం తమిళనాడు స్టైల్, ఎందుకంటే వాళ్ళ చాలా బ్లాండ్ అండ్ బేసిక్ ఉంటుంది. అవును, ఎక్కువ ఏమీ ఉండదు వాళ్ళ హాట్ పొంగల్లో. మన వాళ్ళు ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీస్ అని, మిరియాల పొడి అని, అది ఇది వేసుకుంటూ ఇంకా అన్ని వేస్తూ ఉంటాం కదా. బట్ వాళ్ళది బేసిక్ ప్లెయిన్ పొంగల్ సాంబార్తో చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం లైట్ గా దానిమ్మ గింజలు, కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది కొంచెం మన కర్ణాటక స్టైల్. మొత్తం పక్క రాష్ట్రాలన్నిటినీ కలిపేస్తున్నారు మీరు కదా. స్పెషల్లీ ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, కిడ్స్ కూడా చూడంగానే తినాలనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దామని? నెక్స్ట్ మనం పూర్ణం బూరెలు చేస్తాం. ఓకే, సో ఇంకొక ఈజీ ఇది ఏంటంటే, మనకి పూర్ణం బూరెలు ఉంటాయి కదా, యూజువల్లీ మనం లోపల స్టఫింగ్ పచ్చిశనగపప్పు స్టఫింగ్, బెల్లం వేసి మనం పచ్చిశనగపప్పు స్టఫింగ్ చేస్తాము. సో ఇది కేసరి స్టఫింగ్. ఈ కేసరి స్టఫింగ్ ఏంటంటే క్విక్గా అవుతుంది అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఏంటంటే బొంబాయి రవ్వ వేసారు కదా? బొంబాయి రవ్వ వేసాను. ఇది లైట్గా కొంచెం లైట్ పింకిష్ టోన్ వస్తుంది కొంచెం వేడైతే. అది అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కొంచెం పాకం, షుగర్ సిరప్ అలా వేసేసుకుంటే మనకి ఇది కేసరి రెడీ అయిపోద్ది. ఓకే, ఆ తర్వాత ఇవి బాల్స్ లాగా చేసి ఆల్మోస్ట్ దోసా బ్యాటర్ లాగానే డిప్ చేసి వేసేయటమే. మీరు చాలా మంది విమెన్తో షోస్ చేస్తూ ఉంటారు కదా, చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండ్ ఆల్సో చాలా పాపం వాళ్ళ జీవితంలో హార్డ్షిప్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. సో మీకు అంటే రియల్లీ టఫ్ కదా, అంటే అవన్నీ రోజుకు ఒక కొత్త పర్సన్తో, న్యూ పర్సన్తో కలుస్తూ ఉంటాను ప్రతిరోజు. ఆల్మోస్ట్ ఏదో ఒక సెషన్, మార్నింగ్ అవర్స్ కానీ ఆఫ్టర్నూన్ కానీ, ఇలా ఉన్నారా, ఇంత ఇన్స్పైరింగ్గా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుందండి. ఇంత నాలెడ్జ్కి నిజం చెప్పాలంటే నా గెస్ట్లే మీరు అన్నట్టు. ఈరోజు మీరు అట్లా ఎన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది ఏంటంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటే
పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా నాకు అది లేదు ఇది లేదు, బట్ మీరు చేసే లాంటి షోస్ చూస్తే యాక్చువల్లీ మనకు అనిపిస్తుంది మనం ఎంత బెటర్ పొజిషన్ లో ఉన్నాము. 100% అండి, 100%. అంటే అంత హార్డ్షిప్స్ వాళ్ళు ఏమన్నా అంటే దే ఆర్ రియల్లీ ఫైటింగ్ అ బ్యాటిల్. అవునండి, అవును. చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం అనిపిస్తుంది దీప్తిజీ, నిజంగా చాలా మాట్లాడినాక. ఎప్పుడైనా మనకి కొంచెం డిప్రెషన్ లో ఉండి బాధగా అనిపిస్తే అలాంటి స్టోరీస్ ఆర్ అవి చూసాం అనుకోండి, మనం ఇంకా చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాము, we should not complain అని అనిపిస్తుంది. అవును, అవును. సో అలాంటివన్నీ యాక్చువల్లీ మీలాగా ఇలా షోస్ మీరు చేయటం దట్ ఈస్ రియలీ ఓ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకేమనిపిస్తుంది అంటే నేను చేసే ఏ ఇంటర్వ్యూ అయినా సరే, చిన్న బిట్ అయినా టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడాలి. అండ్ ఆల్సో ఫీల్ చేంజ్ కూడా తీసుకొస్తుంది వాళ్ళ లైఫ్స్ లో. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అమ్మ కూర్చోబెట్టి చెప్తే ఎవ్వరు ఏమీ వినరు, వినిపించదు, అంతే కదా, పట్టించుకోరు. అవును. సో దానికి వీ షుడ్ సే థ్యాంక్ యూ. మీరు ఈ కైండ్ ఆఫ్ మోటివేషనల్, ఇన్స్పైరింగ్ అండ్ ఆల్సో హిడెన్ థింగ్స్ ఎవరికైతే తెలియదో అవన్నీ బయటికి తీసుకొస్తున్నందుకు ముందు నేనైతే నా గెస్ట్లకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా టోటల్ టీమ్ అండి, అందరు టీం వర్క్ ఇదంతా కూడా. అంటే ఆన్ స్క్రీన్ నేను ఒక్కదాన్ని కనిపిస్తాను. ఈ విషయం నేను పదే ఎక్కడ మాట్లాడిన ఇదే చెప్తాను. ఆఫ్ స్క్రీన్ మా వెనకాల టోటల్ క్రూ ఉంటుంది. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఆన్ స్క్రీన్ కనిపించే మనం ఆ 10 నిమిషాలు కావచ్చు, పావు గంట కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఆ టీం వర్క్ అనేది లేకపోతే వర్కౌటే కాదు దీప్తిజీ. అది ట్రూ అండి. మీకు తెలుసు, అది ట్రూ. మనం ఎంత వర్క్ పెట్టినా మనకి డైలీ ఏ చిన్న పని చేసే ఒక వర్కర్ రాలేదు అంటే ఆ రోజు పనులు ఆగిపోతాయి. అంతే. అది మేనేజ్ చేసే ఒక పర్సన్ రాలేదు అంటే అన్ని మనం చూసుకోలేము కదా. అవునండి. సో అది టీమ్ వర్క్ డెఫినెట్ గా ఒక సక్సెస్ అవ్వాలన్నా ఏదైనా బ్రేక్ అవ్వాలన్నా కంప్లీట్ టీమ్ వర్క్ మీదే ఉంటుంది. 100%. రవ్వతో ఆల్రెడీ బాల్స్ చేసినట్టున్నారు. ఇందాక మనం బెల్లం అదే షుగర్ సిరప్ ఏదైతే చేసామో సో దాంట్లోనే ఇలా మనం పూర్ణం బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాము. ఓకే. సో ఇప్పుడు ఇది మనం దోశ బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే దోశ బ్యాటర్లో కొంచెం బియ్యం పిండి ఒక వాటర్లో ఒక 2 hours నానబెట్టింది వేస్తే ఇంకొంచెం క్రిస్పీ థిక్గా వస్తుంది. ఓకే. సో ఇప్పుడైతే నేను దోశ బ్యాటర్లోనే వేస్తున్నాను. లైట్గా నెయ్యి వేస్తాను. అండ్ పూర్ణాలు యూజువల్లీ డీప్ ఫ్రై చేస్తారు అందరూ. అవును, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా. సో అదేంటంటే టూ మచ్ ఆయిల్. సో మనం అది కొంచెం హెల్దియర్ వర్షన్ ఈ పొంగనాల దాంట్లో వేసేస్తున్నాను. టేస్ట్ అయితే మనకి సేమ్ ఉంటుంది. అవునా? నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇది. టేస్ట్ చూసి చెప్తాను అయితే. రియల్లీ అండి ఫస్ట్ టైము. ఎందుకంటే చక్కగా ఆయిల్ పెట్టి ఒక కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేస్తాం. మనము డీప్ ఫ్రై చేస్తాం. బాయిల్ అవుతుందండి, బాగా అవుతుంది. అది ఆల్రెడీ మనం మంచిగా కుక్ చేసి పెట్టిందే కదా. ఇది ఓన్లీ రవ్వ కేసరికనే కాదు, ఈవెన్ మనం శనగపప్పుకైనా కూడా అది మనం కుక్కర్ లో మొత్తం మెత్తగా చేసి పెట్టేదే కదా. మనకేంటంటే ఆ బయట ఉన్న బ్యాటర్ బాగా కుక్ అవ్వాలి. డీప్ ఫ్రై చేసేవి ఎప్పుడైనా లైక్ పునుగులు అయినా అవి బాగుంటాయి, బట్ దానికి హెల్దియర్ వర్షనే కొంచెం పొంగనాలి కదా. ఆయిల్ లెవెల్స్ మనకి కంట్రోల్లో ఉంటాయి, ఎంత వేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో ఇది కొంచెం హెల్దియర్ వర్షన్. ఇది కూడా బాగుంటుందండి. అంటే ఎప్పుడు మనం ఒకేలా కాకుండా సో నేను ఇవాళ దీప్తి గారి దగ్గరికి వచ్చినందుకు నాకు ఒక కొత్త రెసిపీ తెలిసిందండి. సేమ్ రెసిపీ, సేమ్ ఓల్డ్ రెసిపీ, కొంచెం హెల్దియర్ వర్షన్. ఎస్. మెయిన్ ఇప్పుడు అది ఇప్పుడు అన్నీ చేసుకోవాలి కానీ హెల్దీగా ఉండాలి. అండ్ ఇవి నేను చేయటానికి రీజన్ ఏంటంటే మనం ఎప్పుడు కొంచెం మంచి కంట్రోల్ డైట్ లో ఉంటాం. ఒకేసారి ఫెస్టివల్ కి ఇలా 5 రకాల ప్రసాదాలు అన్ని తినేస్తే చాలా ఇబ్బంది. పుట్ ఆన్ ఒక భయం. పుట్ ఆన్ అవుతాము అండ్ ఆల్సో హెల్దీగా మనకు మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. వై నాట్ స్విచ్ టు దాట్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆల్రెడీ నేను నెయ్యి వేసాను, ఇంకొంచెం పైనుంచి కూడా వేసుకుందాం. ఇవి అయిపోయాయండి, కుక్ అయిపోయాయి. మనం గీ వేసి 2 sides అయితే మంచిగా టాస్ చేసేసుకున్నాము. ఓకే. ఈ సేమ్ ప్రాసెస్ ఈవెన్ ఆ పచ్చిశనగపప్పుకు కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి దీప్తిజీ? సో ప్రసాదాలన్నీ అయిపోయాయి, 5 varieties. ఓకే. మనం కింద అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి, ఓకే, అండ్ దెన్ తాంబూలం. తాంబూలం తీసుకొని వెళ్తాను నేను. ఓకే, రెడీ అండి, పదండి వెళ్ళిపోదాం. నిసగరి మగ
నిజగరి పామా చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని. వరలక్ష్మి వ్రతం రోజు స్పెసిఫిక్గా పూజ చేసుకుంటారా? పూజ చేస్తామండి. సో ఎవ్రీ ఇయర్ ఒక్కో కాన్సెప్ట్తో చేస్తాం మనం. ఈసారి ఏంటంటే అందరూ 8 అష్టలక్ష్మిలు అంటారు కదా, సో ఆ కాన్సెప్ట్లో చేసాము. ఒకసారి బొమ్మల కొలువు లాగా పెట్టాము. ఓకే, చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో మన వీవర్స్ ది కాన్సెప్ట్ ఉన్నది కూడా పెట్టాము. ఓకే, దాన్ని కూడా మీరు ఎక్కడ వదలలేదు, పూజలో కూడా చక్కగా ఇన్వాల్వ్ చేశారు. మనకి ఆల్మోస్ట్ మన బిజినెస్ సర్వైవ్ అవుతుంది అంటే అవునవును, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. అవును, రైట్ అండి. నైవేద్యాలు కూడా పెట్టేసాం కదా, అమ్మవారి హారతి ఇచ్చేద్దాం. అలాగేనండి. కానీ చాలా బాగా అలంకరించారండి. కింద కూడా అష్టలక్ష్మిని పెట్టారండి. ప్రతి సంవత్సరం ఇలా పెడతారా? ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తాం. లాస్ట్ ఇయర్ బొమ్మల కొలువులా పెట్టాము. సో ఈసారి అష్టలక్ష్మి కాన్సెప్ట్ లో చేస్తాం. ఓకే ఓకే. తర్వాత కింద నేస్తున్నట్టు చేనేత కార్మికులను కూడా పెట్టారు. అవునండి, అది మాకు ప్రతి పూజలో మేము పెడతాము. ఇప్పుడు ఆయుధ పూజ అలాగా దసరా అప్పుడు చేస్తారు కదా, సో అవి మేము మా మెషిన్స్ కి చేస్తాము, లూమ్స్ వాటికి కూడా చేస్తాము. ఓకే, హారతి ఇచ్చేద్దామా? చాలా బాగా అనిపించింది దీప్తి గారు. ఎందుకంటే రొటీన్గా చేసే వాటికన్నా చక్కగా అమ్మవారి ముందు కూర్చొని నైవేద్యాలన్నీ చేసుకొని అమ్మకు పెట్టుకొని కర్పూరం కూడా వెలిగించి కూడా మనం చక్కగా పూజ చేసుకున్న చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఈరోజు మాత్రం, శ్రావణ మాసంలో. అందులోనూ ఆస్పీషియస్ అకేషన్ రోజున మనం మొత్తం ప్రసాదాలు కూడా అన్ని మనమే చేసి మొత్తం పూజ, అది చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా. అవునండి. సో ఈ శ్రావణ మాసం మీకు మంచి మంచి క్లయింట్స్ రావాలి, మాకు మంచి వ్యూస్ అనేది మాకు కూడా బాగా పెరగాలని అమ్మని కోరుకుందామండి. డెఫినెట్గా అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి గారు. థ్యాంక్స్ జయ గారు. ఓకే అండి, బాయ్. వెళ్లే ముందు మీరు తాంబూలం తీసుకుని వెళ్ళాలి తప్పకుండా అండి.